నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ పిఠాపురం డెవలప్మెంట్ గురించి చర్చించుకుందాం. సో యాక్చువల్ గా ఎవరైనా ఎమ్మెల్యేగా గెలవగానే బేసిక్ గా అన్ని నియోజకవర్గాల్లో ఏం చేస్తారంటే నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన ఎక్కడ సిటీలోనో లేదా టౌన్ లోనో ఇంట్లోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచే కార్యక్రమాలు చేయడము. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సగం మంది ఎమ్మెల్యేలు కనీసం నియోజకవర్గానికి అందుబాటులో ఉండేవారు కూడా కాదు. ఉదాహరణకు మన రోజానే తీసుకుంటే రోజా తిరుమలకి ఎన్నిసార్లు పోయిందో కనీసం నగిరికి అన్నిసార్లు రాలేదనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. ఎన్నిసార్లు అయితే తిరుమలకి వెళ్ళిందో అన్నిసార్లు తనని నమ్మి గెలిపించినటువంటి నియోజకవర్గానికి కూడా రాలేదు అని నగిరిలో ప్రజలు అనుకుంటుండడం కూడా విశేషము. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన పిఠాపురానికి వెళ్ళింది చాలా తక్కువ సార్లే, కానీ పనులు మాత్రం చకచక పరుగులు పెడుతుంది. అందులో ఒకటే పాడా అంటే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది ఒకటి పెట్టి ఏర్పాటు చేసి పిఠాపురాన్ని అభివృద్ధిలో దూసుకుపోయేలాగా చేస్తున్నాడు. ఇక పాడా పరుగులు 19 పోస్టుల మంజూరుకి కేబినెట్ ఓకే. అందులో 19 మంది ఎంప్లాయీస్ ని తీసుకోవడానికి కూడా కేబినెట్ ఓకే చెప్పింది. పీడీగా ఒక యువ ఐఏఎస్ అధికారిని పెట్టబోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో 30 శాఖలు ఐఏఎస్ పరిధిలోకి తీసుకొని వచ్చి పిఠాపురం సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయబోతున్నారు. సో ఎన్నికల ముందు అందరూ పవన్ కళ్యాణ్ నాన్ లోకలు, పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ చూసి మనం ఓట్లేస్తే గెలిచిన తర్వాత హైదరాబాద్ లో వెళ్ళి షూటింగ్లు చేసుకుంటాడు, పిఠాపురాన్ని పట్టించుకోడు. కాబట్టి లోకల్ అయినటువంటి మన కాపు ఆడపడిచైనటువంటి గీతమ్మను గెలిపించుకుందామని కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రులు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరి రోజు పిఠాపురంకి వెళ్ళి గీతక్కను గెలిపించండి, ఉప ముఖ్యమంత్రిని చేస్తాననేటువంటి హామీ అయితే ఇచ్చి వచ్చాడు. కానీ అక్కడ ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ ని గెలిపించుకొని ఉప ముఖ్యమంత్రిని చేసుకున్నారు. సో తెలివిగా వ్యవహరించినటువంటి పిఠాపురం ప్రజలు ఈ రోజు అభివృద్ధిని చూస్తున్నారు. ఈ వంగా గీత గారు జడ్పీ చైర్మన్ గా చేసింది, రాజ్యసభ ఎంపీగా చేసింది, పార్లమెంట్ కూడా వెళ్ళింది, అదే విధంగా ఎమ్మెల్యేగా కూడా చేసి ఇంతవరకు రోడ్లు కూడా వేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామానికి సాగునీరు, త్రాగునీరు అందిస్తూనే అది మాత్రమే కాకుండా స్కూళ్లకు సంబంధించినటువంటి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అదే విధంగా అభివృద్ధి పదంలో పాడా అని ఏర్పాటు చేసి దానికి 30 శాఖలు అందులోకి పరిధిలోకి తీసుకొని వచ్చి 19 పోస్టులకు కేబినెట్ ఓకే చెప్పించుకొని ఆల్రెడీ 50 కోట్ల రూపాయల డబ్బులు కూడా మంజూరైనట్లు వార్త ఒకటి వస్తుంది. సో ఓటర్లు గుర్తుపెట్టుకోవాల్సింది లోకలా నాన్ లోకలా, ఇక్కడ ఉంటాడా ఎక్కడ ఉంటాడు కాదు, అభివృద్ధి జరుగుతుందా లేదా, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకోవాలనే. కానీ ఈయన నాన్ లోకలు లోకల్ కాదు, పని చేసేవాడా పనికి మాలినోడా, పని చేసేవాడికే ఓట్లేయండి, పనికి మాలిన వాళ్ళని పక్కన పెట్టండి. సో పిఠాపురం వాళ్ళు ఖచ్చితంగా పని చేసేటువంటి పవన్ కళ్యాణ్ ఎంచుకోవడము, అభివృద్ధి పథంలో పిఠాపురం దూసుకుపోతుండడం కూడా చూస్తున్నాము. సో ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే పిఠాపురం వాసులు నిజంగా చాలా తెలివైన వాళ్ళు. భీమవరం, గాజువాక వాళ్ళు ఇప్పుడు దీన్ని చూసి కుళ్ళుకుంటున్నారు, ఎందుకు ఓడించామరని. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.